శవం ఖచ్చితంగా అది ఉడత రాక్షసుడే సంజయ్ సార్ని చంపుండాలి. డాక్టర్ గార్గి, సోలంకి సార్ ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? ఢిల్లీకి వెళ్ళారుగా, అక్కడే సెటిల్ అయిపోయారా ఏంటి? అవును సార్, ఆయన ఢిల్లీలో కాంప్లికేటెడ్ అయిన ఒక కేసుని పోలీసులతో హ్యాండిల్ చేస్తున్నారు. రావడానికి టైం పట్టొచ్చు. ఇక్కడ కూడా కేసు కాంప్లికేటెడ్ గానే ఉంది. డోంట్ వరీ సార్, ఫారెన్సిక్ సైన్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ ని. ఎలాంటి తప్పు జరగదు. ఐఎమ్ షూర్. ఛాతి మీద ఏదో గాయం కనిపిస్తోంది. మరణానికి ఇదే కారణమా? అవును సార్, శరీరంలో ఒక రక్తం పుట్టు కూడా కనిపించట్లేదు. ఏంటి? ఆ శైతాన్ పూర్తి రక్తాన్ని జుర్రేసింది. సైతాన్ అంతా కాదు సార్, రాక్షసుడు, ఉడత రాక్షసుడు. ఉడత రాక్షసుడా? ఇదేంటి కొత్తగా ఉంది? ఇలాంటి రాక్షసుని నేను వినలేదు. ఇదంతా చేసింది అదే సార్. సంజయ్ సార్ని అదే చంపుంటుంది. అతని రక్తాన్ని కూడా తాగేసుంటుంది. ఈ అడవి మొత్తం ఆ ఉడత రాక్షసుడు రాజ్యమే. అది ఇష్టపడితేనే ఇక్కడ ఆకు కూడా కదులుతుంది. ఏమిటి నువ్వు ఏదేదో వాగుతున్నావు? వీడు సరిగ్గానే చెప్తున్నాడు. 6 సంవత్సరాల ముందు షంషేర్ అనే వేటగాడి ఈ అడవిలో జీవిస్తూ ఉండేవాడు. వాడు ఎన్నో మృగాలను కొట్టి చంపాడు. ఆ సమయంలో ఈ అడవి షంషేర్కి ఒక శాపం ఇచ్చింది. వాడు కూడా ఒక సైతాన్లా మారిపోయి ఈ అడవిలో తిరుగుతూ ఉండేవాడు. షంషేర్ చనిపోయినా ఈ శాపం మాత్రం ఆగలేదు. ఎవరు చనిపోయినా ఆ శాపం ఇంకొకటి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ శాపం ఎవరి మీద ఉంది? చెప్తాను. మా పూర్వీకులు మంత్రించిన నిప్పు గోడని పెట్టారు. ఆ శాపం అడవిలోకి రాకుండా ఉండడానికి మేము ఆ నిప్పు గోడకు ఆర్పనివ్వకుండా కాపలా ఉన్నాం. 1 సంవత్సరం ముందు ఎవరో వచ్చి ఆ నిప్పును ఆర్పేశారు. ఆ శాపం మళ్ళీ అడవిలోకి వచ్చింది. అది ఉడత రాక్షసిగా మారి అన్ని మృగాలను చంపుతుంది. కానీ ఒకటి సార్, ఎంతవరకు ఆ ఉడత రాక్షసుడు మనుషుల్ని చంపిందే లేదు సార్. ఇవాళ ఇది మొదటిసారి జరుగుతుంది. ఉడత రాక్షసుడికి ఒక మనిషి బలైపోయాడు. నాకు తెలిసి ఇది కూడా తన శాపాన్ని ఇంకెవరికైనా ఇచ్చి వెళ్తుంది. తన వారసత్వాన్ని వెతుకుతూ ఉంటుంది. ఏమిటి వాగుతున్నారు? ఇలాంటివేం జరగవు. నాకు తెలుసు సార్. టౌన్లో ఉండేవాళ్ళు అస్సలు దీన్ని నమ్మరు. కానీ ఉడత రాక్షసుడి భయం ఇక్కడ చాలా కాలంగా ఉంది. సార్, మన యొక్క పనొచ్చి హంతకుల్ని పట్టుకోవటమే సార్. ఈ ఆత్మల్ని రాక్షసుల్ని పట్టుకునేది మన ప్రొఫైల్లోనే లేదు కదా. పంకజ్, శాపాలాంటివేవీ లేవు. ఈ 21వ శతాబ్దంలో కూడా మీరు మీ మూఢనమ్మకాలు. ఈ హత్యకి కారణాన్ని మాత్రమే మేం కనిపెట్టాం. మీ మెదడుల్లో ఉందే ఆ చెత్త, ఆ ఉడత రాక్షసుడు అని. వాణ్ణి పట్టుకుంటాం. ఏమైనా జాగ్రత్తగా ఉండండి. మాది భ్రమ అనుకొని మీరు అనవసరంగా ప్రమాదంలో చిక్కుకోవద్దు సార్. సార్, ఈ అంకుల్ కరెక్ట్ గానే చెప్తున్నాడు. మనం నైస్గా ఎస్కేప్ అవడమే మంచిది. ఏమన్నా? అబ్బే లేదు సార్, నేను యాక్చువల్లీ ఈ ఉడత రాక్షసుడు ఉన్నాడుగా, వాడు చూస్తానికి ఉడతలా ఉన్నాడని ఉడత రాక్షసుడా వాడు? అవును సార్, వాడికి గోళ్ళంతా చాలా పెద్దగా ఉంటాయి. ఉడతలాగా పెద్ద తోకుంటుంది. చాలా ప్రమాదకరమైన వాడు. సార్, ఉడత రాక్షసుడి జుట్టు కొంచెం ఎక్కువగానే ఊడుతుంది. వచ్చే దారంతా ఇంత జుట్టు ఊడిపోయింది. దీనిలో రక్తపు మరకలు ఉన్నాయి. డాక్టర్ గార్గి సార్, ఈ ఆధారాన్ని ఉపయోగించి అందరి అనుమానాల్ని తీర్చేసేయండి. ఎస్ సార్. పూర్వీ, ఇది ఇతని మొబైల్. ఇది లాక్డ్, కొంచెం చూడు. సార్, ఇక్కడ చనిపోయాడే వాడు మీరసెట్లోనే ఉండేవాడా? అవును సార్. వీడెక్కడి నుంచి వచ్చాడు? మీ దగ్గర గెస్ట్లకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉండాలి కదా. సార్, ఇతను ముంబైకి చెందినవారు. ఏదో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. రిసార్ట్కి ఎప్పుడు వచ్చారు? దాదాపు 1 వారం ముందు. రిసార్ట్ మొత్తం తిరిగి చూడాలి.
మీరు సంజయ్ అడ్రస్ని తీయండి. సరే సార్. నేను డైరెక్ట్గా సంజయ్ ఇంటికి వెళ్ళి చూసొస్తాను. మేబీ అక్కడ ఏదైనా దొరకొచ్చు కదా. తిన్నగా రిసార్ట్కి వస్తాను. మ్. ఏయ్, కళ్ళు కనపడలేదా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేరు. మీరు ఎవరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రాణాలతో ఏయ్, ఆగు. వెళ్ళలేరు. పొద్దున్నే తాగి వచ్చావా? సైడ్లో నించో. సిఐడి వాళ్ళు వస్తున్నారు, తర్వాత నేను లోపలేసేస్తారు. సిఐడి అంటే నాకు ఏంటి? అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఐఎమ్ సారీ సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎవరితను? వాడి పేరు అనిల్ సార్. వాడి జీవితం బాగానే సాగేది. అప్పుడు ఒక రోజు ఏమైంది? వాడు ఉడత రాక్షసుని కళ్ళారా చూశాడు. అందువల్ల మత్తులో అక్కడ ఇక్కడ గొనుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు సార్. ఒక్క నిమిషం, వీడు నిజంగానే ఉడకల్లారా ఉడత రాక్షసుని చూసాడా? అవును సార్. అదేంటంటే ఈ శాపం ఎప్పుడైతే తిరిగి అడవిలోకి వచ్చిందో అప్పుడు ఉడత రాక్షసుని చూసింది వీడే. ఐసి, ఇది ఎప్పుడు జరిగింది? అది దాదాపు 1 సంవత్సరం అయింటుంది. ఓ, వెరీ ఇంట్రెస్టింగ్. సరే, సంజయ్ రూమ్ చూపించు. వెళ్దాం సార్. సార్, నేను సంజయ్ యొక్క ఫోన్ అన్లాక్ చేసేస్తాను. ఓకే. సంజయ్ సార్ ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటారు సార్. ఎప్పుడొచ్చినా అంతే అంటే తరచూ వస్తూ ఉంటారా? అవును సార్, దాదాపు 5 సంవత్సరాలుగా వస్తున్నారు. ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే రోజే వస్తారు సార్. ఈ రూమ్లోనే ఉంటారు సార్ ఆయన. గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్గా వస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? నీకు ఆయనతో బాగా పరిచయం ఉంది అంతేగా? లేదు సార్, ఎప్పుడు ఆయన యాక్చువల్గా ఒంటరిగానే వస్తారు సార్. ఎవరితోనూ మాట్లాడరు. అలాగా? అవును సార్. సార్ ఇదే సార్ సంజయ్ సార్ రూము. తర్వాత సార్, మ్? అతని మొహంలో సంతోషం కనిపిస్తుందంటే దానికి జయే కారణం. జే ఎవరు? ఆయన అబ్బాయా? లేదు, అతని పెట్ డాగ్ జే. ఎప్పుడూ తన కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన హైకింగ్కి వెళ్ళేటప్పుడు అది కూడా వెళ్తుంది. ఈసారి ఆయన జేని తీసుకురాలేదా? తీసుకుని వచ్చారు సార్, కానీ నేను చూడలేదు సార్. సరే, సంజయ్ గారు ఇంకా ఇక్కడ ఏమేం చేస్తుంటారు? అది సార్, అదేంటంటే ఆయన ఎప్పుడూ అతని డైరీలో రాస్తూనే ఉంటారు. ఏం రాస్తారు? అదంతా తెలియదు సార్. సార్, సంజయ్ యొక్క ఫోన్ అన్లాక్ అయ్యింది. గుడ్. ఈ గ్యాలరీలో కేవలం డాగ్ జేతో ఉన్న ఫొటోసే ఉన్నాయి, ఇంకేమీ లేవు. డాగ్ అంటే ఆయనకు అంత ప్రేమ. కమ్. అశ్విన్, నీకెవరి మీదైనా అనుమానం ఉందా ఈయన్ని ఎవరు చంపారన్న విషయం? అనుమానమే లేదు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ ఉడత రాక్షసుడే అతన్ని చంపుండాలి. నేను మనుషుల గురించి చెప్తున్నాను, మనుషుల్ని ఎవరైనా అనుమానిస్తున్నావా? అదంతా లేదు సార్. అతను ఎవరిని ఇబ్బంది పెట్టరు, గొడవ కూడా పెట్టరు సార్. హోటల్లో ఉన్న వాళ్ళంతకీ మంచి టిప్ ఇస్తారు, సంతోషంగా ఉంటారు సార్. ఏదైనా దొరికిందా? సంజయ్ మొబైల్ ఫోన్లో ఆయన డాగు ఇంకా ఆయన ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఆయన పెద్ద డాగ్ లవర్ అనుకుంటాను. ఐసి, సంజయ్ ఇంట్లో హౌస్ ఓనరే చెప్పారు శర్వరి అనే అమ్మాయితో లవ్ ఉందట. సర్బరీ పేరున్న అమ్మాయిని వాడు ప్రేమించాడు. ఆవిడ 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్లో చనిపోయింది. యాక్సిడెంట్ ఎలా అయిందో ఏదైనా తెలుసా? అవును సార్, నేను కూడా అది విన్నాను. సంజయ్ మందు తాగేసి కార్ డ్రైవ్ చేశాడు, అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగి ఉంది. సరే, సంజయ్ గురించి వేరే ఏం తెలుసు? సర్బరీ చచ్చిపోయిన తర్వాత వాడు సైలెంట్ అయిపోయాడు. ఎవరితో మాట్లాడడు, ఎవరిని వాడు చూడడు. ఆ మేనేజర్ కూడా ఏదేదో చెప్తున్నారు. ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చాలా ప్రశాంతంగానే ఉంటారట. అదే కారణం అయి ఉంటుంది. అలాగా? చివరిగా రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు చూశారు? అవును సార్, సంజయ్ సార్ రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేనే చూసా. గీత, ఆయన ఎన్ని గంటలకి వాకింగ్కి వెళ్ళారు?
రాత్రి ఒక 9 గంటలకి. అప్పుడే సార్ నా షిఫ్ట్ అయిపోయింది. నేను అప్పుడే బయలుదేరదాం అనుకున్నా. రోజు వాకింగ్కి ఈ టైంకే వెళతారా ఏంటి? అవును సార్, రోజు కుక్కని తీసుకెళ్తుంటారు. సరే, నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు బిహేవియర్లో చేంజెస్ ఉన్నాయా? అంటే ఏదైనా ఒక చిన్న తేడా ఉందా? లైక్ టెన్షన్లో ఉన్నారా? లేదు సార్, ఆయన ఎప్పుడూ ఒకేలాగా బిహేవ్ చేస్తుంటారు. కానీ అంటే ఆయన కుక్క డాగ్ దాని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అది అరుస్తూనే ఉంది, అంతేకాకుండా అది కూర్చోనే ఉంది సార్. సార్, ఈ కుక్కలకి సిక్స్త్ సెన్స్ అంతా ఉంటుందంట. ఇలాంటి జంతువులన్నీ దయ్యాల్ని బూటాల్ని వెంటనే కనబడతాయి. ఉడత రాక్షసుడి గురించి వీటికి అన్ని ముందే తెలుస్తాయట. మళ్ళీ ఎవరైనా ఇక్కడ ఉడత రాక్షసుడు అది ఇది అని మాట్లాడారనుకోండి, తర్వాత నేను రాక్షసుని అవుతాను. అర్థమైందా? కానీ సార్, ఏంటి కానీ? నువ్వెందుకు అడవిలోకి వెళ్ళావు? ఏంటి ఉడతని ఇంటర్వ్యూ తీసావా ఏంటి? సార్ నేను నా ఇంటికి వెళ్తున్నాను సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో బ్యాక్ యార్డ్ నుంచి వీడు బయటికి వెళ్ళడం తెలుస్తుంది. ఇంటికి వెళ్ళడానికి బ్యాక్ యార్డ్ ద్వారా ఎందుకు వెళ్ళావు? సార్, నన్నే అనుమానిస్తున్నారా? నా ప్రాణాలని కాపాడుకోవడానికి పరిస్థితిగా వచ్చాను సార్ నేను. అయినా నిన్నెలా అది వదిలింది? నువ్వేంటి దాని యొక్క చుట్టానువా? లేదు సార్, దేవుడు దయ్యాన్ని చెప్పచ్చు సార్. అందువల్ల అది నన్ను ఏమీ చేయలేకపోయింది. ఒక విషయాన్ని శ్రద్ధగా విను. సంజయ్ హంతకుడు దొరికేంత వరకు రిసార్ట్ వదిలి ఎవడూ బయటికి వెళ్ళకూడదు. స్టాఫ్ అయినా సరే, గెస్ట్లు అయినా సరే. పూర్వి, గెస్ట్ లిస్ట్ తీసుకో. గెస్ట్ లిస్ట్లో ఉన్న ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయి. సార్ ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. సంజయ్ బాడీలో ఒక్క చుక్క రక్తం కూడా దొరకలేదు. గాయమైన చోటికి పక్కన కూడా కనిపించలేదు. ఇది ఏమై ఉంటుంది? గార్గి, ఈ కేసు గురించి ఏమైనా తెలిసిందా ఇందులో? అవును సార్, అది పూర్వీ మేడంకి అనిమల్ హెయిర్స్ దొరికాయి కదా. అందులో రక్తపు మరక ఉంది. అందులో ఏం కనిపిస్తోంది? ఒకటి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రక్తం సంజయ్ది కాదు, ఇంకెవరిదో. వేరే ఎవరిదోనా? ఎస్ మ్యామ్. సరే, అతని చెస్ట్ మీద ఏదో ఒక గాయం ఉంది. అదేం గాయం? ఉడత కొరికిన గాయమా ఏమిటి? సార్, దాని షేప్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఉడత పళ్ళులాగే తెలుస్తోంది. దాని సైజ్ ఉడత కంటే పెద్దగా ఉంది. అదేంటంటే ఒకవేళ పెద్ద ఉడత ఏంటుందేమో. సరే, గాయమైన చోటుకి దగ్గరలో ఏదైనా యానిమల్ సలైవా లాంటిది దొరికిందా నీకు? లేదు సార్, అలాంటి ట్రేసెస్ ఏమీ లేదు. డాక్టర్ గార్గి కరెక్ట్గానే చెక్ చేశారా? లేదు సార్, డాక్టర్ సలంకి లేనందువల్ల నేను ఒక్కొక్క విషయాన్ని 2 సార్లు చెక్ చేస్తున్నాను. అలా అయితే ఈ గుర్తులు ఆ యానిమల్ పళ్ళ గుర్తులు కానే కాదు. కానీ అలాగే ఉండేటటువంటి ఆయుధంతో దాడి చేశారు. ఉడత పళ్ళలాంటి షేప్ ఉన్న ఏదో ఒక ఆయుధం అయి ఉంటుంది. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. సంజయ్ శరీరంలో పూర్తి బ్లడ్ ఎలా కనపడకుండా పోయింది? సార్, ప్రమాదంతో ఆడుకోవటం మీ పని సార్. నన్నెందుకు సార్ లాక్కొస్తున్నారు? సంజయ్ వాకింగ్కి ఇక్కడికేగా వస్తారు? అవును సార్. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే నిన్ను కూడా మాతో తీసుకొచ్చాం. పంకజ్, ఏంటి సైలెంట్గా వస్తున్నావు? ఏదైనా మాట్లాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను తప్పైన ఫీల్డ్ని ఎంచుకున్నాను. మనం క్రిమినల్స్నే పట్టుకోవాలి, కానీ రాక్షసుల్ని పట్టుకుంటున్నాం. పర్వాలేదులే పంకజ్, రాక్షసుడు దొరికాడనుకో, వెంటనే ఒక సెల్ఫీ తీసుకో. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసావనుకో, వైరల్ అవుతుంది. సార్, నా మనసు చెప్తుంది నాకు వైరల్ ఫీవర్గా ఉంది. అవును సార్, ఆ రాక్షసుడు నన్ను సెలెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వైరస్ వచ్చిందిగా. సార్, అది విన్నారా? సార్, ఇంతకన్నా ముందుకు వెళ్ళొచ్చు సార్. ఈ చోటు చాలా ప్రమాదం సార్. ముందుకు వెళ్ళకపోతే సంజయ్ గురించి రహస్యం ఎలా తెలుస్తుంది? ఆ రాక్షసుని కలిశాక వాళ్ళు ఒక విషయం కూడా అడగాలి. ఎందుకురా నువ్వు ఆ సంజయ్ని విక్టిమ్ గా సెలెక్ట్ చేసుకున్నావని. సార్, ఇదే సార్ ఆ చోటు. ఇక్కడే సార్ అది ఆ ఉడత రాక్షసుని చూశారట. ఏంటి ఈ చోట? సార్, మనం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండడం మన మరణంతో ఆడుకున్నట్టు. మన ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టాలి సార్? రండి సార్, మనం వెళ్ళిపోదాం. తిరిగి వెళ్ళిపోదాం సార్. సర్లే, ఎలాగో వచ్చేసాం కదా, ఆ రాక్షసుని తీసుకునే వెళదాం. ఎవరది?
సార్. సార్ దయా సార్ లేదు, ఇక్కడ లేరు. దయా సార్, దయా సార్. దయా సార్, దయా సార్, ఎక్కడికి వెళ్ళాక నన్ను ఒంటరిగా వదిలేస్తున్నారు. దయా సార్, పూర్వి ఎవరు? ఎక్కడా నా గన్ను? డాక్టర్ గారు, పంకజ్కి ఇప్పుడు ఎలా ఉంది? భయపడాల్సిన అవసరం లేదు. స్మాల్ ఇంజురీ. సెడేటివ్ ఇచ్చాను, కళ్ళు తెరుస్తాడు. ఏదైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. చంపేస్తాం. అవును, మేము చంపేస్తాం. వాడిని బయటెత్తండి. మేము ఊరికే వదిలిపెట్టాం. మేము చంపేస్తాం. ఊరికే వదిలిపెట్టాం. వెంటనే వాడిని బయటికి పంపండి. బయటికి పంపండి. అరవకండి. ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? ఏమిటి సమస్య? మేము గొడవ చేయట్లేదు. ఇదే దారి. మీతో వచ్చిన కుర్రాన్ని ఆ ఉడత రాక్షసే కొట్టాడు. వాడు రాక్షసుడిగా మారితే మా అందర్నీ చంపేస్తాడు. వాడిని మొదట బయటికి పంపండి. మూఢనమ్మకాలకి ఓ హద్దు ఉంది. ప్రపంచం ఎక్కడికో వెళ్తోంది. ఇంకా ఇలాంటి విషయాల్ని నమ్ముతున్నారా మీరు? మాకిదంతా తెలియదు. వాడిని బయటికి రమ్మనండి. వాడిని మేము ఎలాగైనా చంపేస్తాం. వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టాం. ఖచ్చితంగా వదలకూడదు. పంకజ్ని ఏమైనా చేయాలని చూస్తే బుర్రలు పగిలిపోతాయి. వెళ్ళండి, ఎవరి కొంపకు వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు మేము వెళ్తాం సార్. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ కుర్రాడికి వైద్యం డాక్టరు చెయ్యలేరు, ఇంకెవరూ చెయ్యలేరు. ఎందుకంటే వాణ్ణి ఉడత రాక్షసి కొరికాడు. ఒకవేళ వీడు రాక్షసుడిగా మారితే వాడు తిరిగి మనిషిగా మారలేడు. గుర్తుపెట్టుకోండి, తిరిగి మనిషిగా మారలేడు. రండి, వాడు అందరినీ చంపేస్తాడు. మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వడు. పంకజ్, 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 పంకజ్. పూర్వి, నువ్వు అటు వెళ్ళి చూడు. పంకజ్, పంకజ్. హలో అభిజిత్, పంకజ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరే, నేను అతన్ని రిసార్ట్లో వెతుకుతాను. సరే పంకజ్. పంకజ్, పంకజ్, పంకజ్. రే బండోడా, రే బండోడా, అసలు నీకేమైందిరా? పంకజ్, నాతో మాట్లాడు. ఏం లేదు. రే బండోడా, ఏమైందిరా నీకు? పంకజ్, పంకజ్, నన్ను చూడు పంకజ్. వదులు.
పంకజ్, అభిజిత్, సచిన్. సచిన్ నీకేమైంది? నువ్వు సిఐడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో ఈ డ్రగ్ సెక్షన్లో వర్క్ చేస్తున్నా. అండర్ కవర్ కాప్. ఈ డ్రగ్లోనా? అవును సార్, ఇది ఒక కొత్త డ్రగ్. డెవిల్స్ డెత్. భయంకరమైన డ్రగ్. బాగా చర్చ జరిగేలా చేసింది. గ్రామాల నుంచి టౌన్ వరకు అన్ని ఏరియాల్లో దొరుకుతుంది. ఈ డ్రగ్ గురించి నీకు ఇంకా ఏం తెలుసు? ఏం చేస్తుంటారు? ఇక్కడికి రండి. ఈ ప్లాంట్ని చూడండి, రెడ్ లిల్లీ. దీంతోనే డ్రగ్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువగా ఇది తీసుకోవడం వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా మనం భయపడనక్కర్లేదు. దీనికి యాంటీడోట్ మన టీం కనుక్కున్నారు. ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల మనిషి ఒంటో ఒక రకమైన ఉత్సాహం పెరుగుతుంది. అవును, అతి ఉత్సాహం, అతి వేగం అన్నీ వస్తాయి, కానీ కొంత సమయానికే. ఆ తర్వాత ఇది మనిషి శరీరాన్ని మొత్తం నాశనం చేస్తుంది. సరే, పంకజ్ మాతో పాటే కదా ఉన్నాడు. అలాంటప్పుడు వాడికి డ్రగ్ ఇచ్చింది ఎవరు? సార్, ఒకవేళ పంకజ్ ఆ రోజు అడవిలో మైకం వచ్చి పడిపోయాడే, అప్పుడెవరైనా ఇచ్చుంటారా? చెప్పు గారికి. వాట్? ఓ సరే, టెస్ట్ అన్ని పూర్తయ్యాక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే. ఏమైంది సార్? డాక్టర్ గార్గి సంజయ్ మెడికల్ హిస్టరీ తీస్తుంటే ఒక విషయం తెలిసిందట. ఈ రేర్ డిసార్డర్ ఉందే, హీమోఫీలియా, దానివల్ల ఎఫెక్ట్ అయ్యాడట. హీమోఫీలియా అంటే దానిలో రక్తం వచ్చి చేరదు. చిన్న దెబ్బ ఏదైనా తగిలినా కూడా రక్తం ఆగకుండా పోతుంది. ఎగ్జాక్ట్లీ అదే. అందుకే సంజయ్ చనిపోయిన తర్వాత అతని బాడీలో ఒక చుక్క బ్లడ్ అనేదే లేదు. సార్, మనం సంజయ్ యొక్క డాగ్ వెతికే తీరాలి. ఏదైనా క్లూ దొరుకుతుంది. ఎస్, ఆ డాగ్ని వెతికి తీరాలి. అది దొరకాలంటే మనం ఎక్కడ దారి జరిగిందో అక్కడికి వెంటనే వెళ్ళాలి. సార్, దయా సార్, దయా సార్, నన్నెంత కట్టేసి ఉంచారు? దయా సార్, నేను ఒక భయంకరమైన కల కన్నా. నేను అభిజిత్ సార్ని నీళ్ళలో తోస్సా. నేను దూకేశా. ఆయన నేను అటాక్ చేశాను. సారీ సార్, నా కలలో మిమ్మల్ని అటాక్ చేశా. ఈ నా డ్రెస్కి ఏమైంది? హలో బ్రదర్, మీ ముఖాన్ని నేనెక్కడో చూశాను. ఖచ్చితంగా ఎక్కడో చూసుంటావు. సచిన్ సార్, అరే సచిన్ సార్.
సౌండ్ విన్నావా? అవును సార్. జై, పాపం అది సంజయ్ పిలుస్తున్నట్టు అనుకుంటోంది. ఎందుకంటే విసిల్ వేసి సంజయే పిలుస్తాడట. జై, జే జే, కమ్ బాయ్, కమ్ 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 కమ్. జై కమ్. జై, రా 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 రా, కమ్ కమ్ కమ్. జై, ఇదిగో ఇదిగో తిను. జై, గుడ్ బాయ్ గుడ్ బాయ్. అభిజిత్, మామూలుగా నీకు డాగ్స్ అంటే పడవన్న విషయం నాకు తెలుసు అనుకో, కానీ ట్రై చేసి చూడు, ఈసారి ఫ్రెండ్స్ అయిపోతారు. గుడ్ బాయ్. పెట్టుతో అభిజిత్ సార్ ఇంత క్లోజ్గా ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. యానిమల్స్కి ఎప్పుడూ షార్ప్ అయిన సిక్స్త్ సెన్స్ ఉంటుంది. వీళ్ళు మన మీద అటాక్ కాదు, మనతో ఫ్రెండ్షిప్ కోసం వచ్చారని అర్థం అవుతుంది. మనం దీన్ని రెసార్ట్కి తీసుకెడదాం. చాలా టయర్డ్గా ఉన్నాడు పాపం. సరే, నేను అలాగే చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఏమైనా దొరుకుతుందేమో. సచిన్ ఎక్కడ? సచిన్ ఆన్ ద వే, వస్తున్నాడు. ఇది చాలా డేంజర్ చోటు, జాగ్రత్త. రాజయ్, లెట్స్ గో. మమ్మల్ని ఎందుకు ఆపేస్తున్నారు? మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇలా చూడండి, మేము దీనికంతా రాలేదు. లీవ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చే మమ్మల్ని వెళ్ళనివ్వండి. బ్యాగులు ప్యాక్ చేసి ఉంచారు. ఎక్కడికి బయలుదేరారు? సార్, యాక్చువల్లీ గెస్ట్ అందరూ భయపడిపోయి ఉన్నారు. ప్లీజ్ వాళ్ళని ఇంటికి వెళ్ళనివ్వండి. మీ దగ్గర వాళ్ళ అడ్రస్ ఉంది కదా? ఉంటే అందరినీ హాల్లో నుంచి పెట్టండి. స్టాఫ్ని కూడా నిలబెట్టండి. ష్యూర్ సార్.
ఏమిటి డాక్టర్ గారు, డెవిల్స్ డ్రగ్ని కనిపెట్టి బాగా సంపాదించినట్టున్నారు, కానీ ప్రయోజనం లేదు. మనం వెళ్దామా? మేము తెలియకుండా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాం. మళ్ళీ లీవ్లు ఎంజాయ్ చేయడానికి ఈ రెసార్ట్కి మేము రాము. చూసారా సార్, మీరు మీ నడవడిక వల్ల మా రిసార్ట్ పేరు చెడిపోతుంది సార్. ఇక ఏమీ కాదు, ఎందుకంటే హంతకుడు ఇరుక్కున్నాడు. ఏంటి, మీరు ఉడత రాక్షసుని పట్టుకున్నారా? డోరుముయ్. అన్ని అబద్ధాలు. రాక్షసుడు దెయ్యాలు ఏమీ లేవు. డ్రగ్ బిజినెస్ దాయటం కోసం ఒక కథని మీరు తయారు చేశారు. ఆ కథని రాసిందే ఆ కథ రైటరు మీ వెనకాలే నుంచున్నాడు. అదుగో వాడే. రాక్షసుడు దెయ్యాలు ఏమీ లేవు. డ్రగ్ బిజినెస్ దాయటం కోసం ఒక కథని మీరు తయారు చేశారు. ఆ కథని రాసిందే ఆ కథ రైటరు మీ వెనకాలే నుంచున్నాడు. అదుగో వాడే. రావయ్యా, ఇదిగో వీళ్ళిద్దరే, అనిల్ ఇంకా డాక్టర్ దిగ్విజయ్. మీరా? డాక్టర్ దిగ్విజయ్, జరుగుతున్న వాటికి మీరే మాస్టర్ మైండ్ అనుకుంటాను. ఇతనే పంకజ్కి ఇంజెక్షన్లో డ్రగ్స్ ఇచ్చాడు. అందువల్ల పంకజ్ తన్ని ఉడత రాక్షసుడు అనుకున్నాడు. ఇక్కడ చెట్టు పెరుగుతుంది, ఈ రెడ్ లిల్లీ. దాన్ని ఉపయోగించి అందులో నుంచి విచిత్రమైన డ్రగ్ను తీసి దాన్ని వ్యాపారం చేస్తున్నాడు. డ్రగ్స్? డ్రగ్స్. దాని పేరు డెవిల్స్ డెత్. ఈ అనిల్, ఇతను అడవిలో ఉడత వేషం వేసుకుని బాగానే డ్రామాలు ఆడుతూ వచ్చాడు. సార్, ఒక నిమిషం అంటే సార్. నాకేంటి, మీరందరూ చచ్చిపోతారు. మా ముందు చాలా అద్భుతంగా నటించావు. అప్పుడే కదా నిన్ను ఎవరు అనుమానించరు. నువ్వు డ్రగ్స్ని సరైన పాయింట్లో ఇవ్వడం వల్ల బాడీలోంచి ఒక రకమైన ఆవేశం వస్తోంది. అందుకే ఈ ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనిల్ ఓ కట్టు కథ చెప్పొచ్చాడు కదా, వాళ్ళు నమ్మేశారు. ఇప్పుడు చెప్పు, సంజయ్ని ఎందుకోసం చంపావు? ఆ రోజుకి నీ చోటుకే వాడు వచ్చాడేనా? లేదు సార్, నేను సంజయ్ని చంపలేదు సార్. జైని చంపడానికి నేను ప్రయత్నించాను. ఎందుకు? ఎందుకంటే అనిల్ రాక్షసుడు నేననే దానికి తెలిసిపోయింది. నన్ను చూసినప్పుడంతా ఆ కుక్క అరుస్తుంది. జై అరవడం వల్ల నీ మీద అనుమానం కలగకుండా ఉండడానికి నువ్వు దాన్ని హత్య చేయడానికి ప్రయత్నించావు. అవును సార్, జై చచ్చిపోయారంటే ఎవరికి నా మీద అనుమానం రాదు. ఊరు వాళ్ళ మనసులో కూడా నా మీద ఆ భయం ఉంటుంది కదా. మరి జైన్ ఎందుకు నువ్వు చంపలేకపోయావు? సార్, నేను చాలా వెతికాను సార్. ఆ రాత్రి తర్వాత జై నాకు కనపడలేదు సార్. సార్, నాకు తెలిసి వీడు అబద్ధం చెప్తున్నాడు. సంజయ్ని వీడు చంపకపోతే ఇంకెవరు చంపారు? దీనికి సమాధానం ఒక్కరి దగ్గరే ఉంది. ఏంట్రా నట్టి, నిజం బయటికి తెలియదనుకున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? ఒక కుక్క మొరగడం వల్ల నన్ను హంతకుడు అంటున్నారా? సరే, దాన్ని వదిలిపెట్టేసి హంతకుడి గురించి ఒక కథ చెబుతాం. ఏమిటంటే సంజయ్ జైని తీసుకుని నైట్ వాకింగ్కి బయలుదేరి వెళ్లారు. హంతకుడు సంజయ్ని చంపడం కోసం పెద్ద ప్లానే వేసుకున్నాడు. హంతకుడికి ఇంకో విషయం కూడా తెలిసింది. సంజయ్తో పాటు అతను జైని కూడా హత్య చేయాల్సి వచ్చింది. లేదంటే జై ద్వారా అతన్ని పోలీసులు పట్టుకుంటారు కదా. కానీ జే బాడీ దొరకకుండా పోయినప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఏదో తికమక ఉంది అని. రెండు విషయాలుగా ఉండొచ్చు. ఒకటి, హంతకుడు జైని తనతో పాటు తీసుకువెళ్ళుండాలి. లేదంటే హంతకుడు జేని అడవిలో వదిలేసి ఉండాలి. హంతకుడికి సంజయ్ గురించి హిమోఫిలియా అనే వ్యాధి గురించి తెలిసింది. కానీ హంతకుడు సంజయ్కి చాలా దగ్గరగా ఉండేవాడని బయటకు తెలిసింది. అంటే చాలా క్లోజ్.
అందుకే జే అంతకుడు సంజయ్ దగ్గరకు వచ్చినప్పుడు అది మొరగనే లేదు. సరే, సంజయ్కి జై ఎక్కడ దొరికాడో కనిపెట్టడానికి ప్రయత్నించాం. అప్పుడు హౌస్ ఓనర్ చెప్పారు సర్వర్కి జై గిఫ్ట్గా దొరికిందట. ఆ గిఫ్ట్ని వాడి బ్రదర్కి ఇచ్చాడంట. అదేంటంటే నువ్విచ్చావు. ఈసారి డబ్బులంతా ఇస్తే నేను తీసుకోను. నాకు ఒక మంచి గిఫ్ట్ కావాలి. నా చెల్లి ప్రైజ్ కాకుండా మంచి గిఫ్ట్ ఎదురు చూస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను నీకు ఒక మంచి సూపర్ గిఫ్ట్ తెచ్చాను. ఖచ్చితంగా అది నీకు నచ్చుతుంది. వావ్, ఇది ఎంత క్యూట్ గా ఉంది. అందమైన క్యూట్ పప్పి. నేను దీనికి జై అని పేరు పెడతా. చాలా బాగుంది. ఈ రోజు నుంచి దాని పేరు జై. హలో, ఏంటి? రక్తం వస్తుందా? ఎలా? ఓకే ఓకే ఓకే, నేను వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఏమైంది? అన్న, సంజయ్ వేలు కట్ అయింది కూరగాయలు కట్ చేసేటప్పుడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు నువ్వు అంతలా రియాక్ట్ అవుతున్నావు? ఇంకేదైనా అయిందేమో నేను భయపడ్డా. లేదన్నయ్య, సంజయ్ కి హీమోఫోలియా ఉంది. చిన్న దెబ్బకే ప్రాణం పోతుంది. ఐ హావ్ టు గో. అరే ఆగు. బయటికి రారా. సిఐడీస్ ఒకడిని ఫాలో అవడం మొదలు పెడితే పారిపోవడానికి వాడికి రోడ్డే ఉండదు. ఎంత దూరం పరిగెడతావు? అవును, నేను సంజయ్ని పగ తీర్చుకోవడానికి వెయిట్ చేశా. ఆ రోజు సంజయ్ అలక్ష్యంగా నడుచుకో ఉండకూడదు. ఆ అలక్ష్యం వల్లే కళ్ళు మూసుకొని కారు నడపడం వల్లే నా చెల్లి ఈరోజు చనిపోయిందని తెలుసుకోండి. ఖచ్చితంగా సంజయ్ చేసింది చాలా పెద్ద తప్పు. తాగి కారు డ్రైవ్ చేశాడు. కానీ నువ్వు 5 ఏళ్ల పాటు వెయిట్ చేస్తూ ఉన్నావు. వాడిపై పగ తీర్చుకోవడానికి తప్పించావు. నేను వేచి చూశా. నాకు తెలుసు సంజయ్ ఈ రిసార్ట్కే హాలిడే ఎంజాయ్ చేయడానికి వస్తాడని నాకు తెలుసు. కొన్ని రోజుల ముందు ఈ ఉడత రాక్షసుడి గురించి నేను ఇంటర్నెట్లో చదివాను. అప్పుడే నేను ఈ ప్లాన్ని బాగా వేసుంచాను. ప్లాన్ మాత్రం బాగానే చేశావు. నువ్వు హత్య చేస్తావు, కానీ పాపం మొత్తం నువ్వు సృష్టించిన రాక్షసుడి మీద పడుతుంది. సరే, అతను ఒంట్లోంచి మొత్తం రక్తాన్ని ఎలా బయటికి తీశావు? వాడి శరీరం నుంచి మొత్తం రక్తం బయటికి తీసేస్తే అప్పుడు ఉడత రాక్షసుడే వాడిని చంపారని అందరు అనుకుంటారు. ఉడితే చంపిందనుకుంటారు. ఒకే ఒక తప్పు చేసావు కదా, జైని ప్రాణాలతో వదిలేశావు. నేను తప్పు చేయలేదు సార్. దాన్ని చంపడానికి ముందే నా చేతులు వణికాయి. నా చెల్లెలి చివరి జ్ఞాపకమే ఆ జై. దాన్ని చంపడానికి నాకు మనసు రాలేదు. ఎలా చంపుతాను? ఒక మనిషిని చంపావు కదా, అప్పుడే నీ చేతులు వణికుండాలి. అయినా నీ రాక్షసత్వం చూపించావు. నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడుతుంది.
కంగ్రాచులేషన్స్, నేను లేకుండా ఈ కేసుని బాగా సాల్వ్ చేశావు. ఇలాగే ఫ్యూచర్లో బాగా చేస్తూ ఉండు. దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటానా? ఏమిటి సచిన్, 6 ఏళ్లగా సిఐడికి దూరంగా ఉన్నావు, ఇప్పుడే నీకు గుర్తొచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, సిఐడిస్తో నేను గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మా జ్ఞాపకాలు ఎప్పుడూ మీతో పాటే ఉంటాయి. ఇంకా రాబోయే కాలంలో మనందరం కలిసి ఒకటిగా పనిచేద్దాం సార్. త్వరలోనే కలుసుకుందాం. నమ్మకాన్ని కోల్పోవద్దు. సార్ సార్, ఇది చూడండి. ఇదే ఆ సంజయ్ యొక్క డైరీ. ఆ చెట్టు వెనకలు ఉంది. ఇందులో ఏముంది? ఏమైనా దొరికిందా ఏంటి? పెద్దగా ఏం దొరకలేదు, కానీ ఏదో 2-3 కథలు రాశాడు. సర్లే, నువ్వు కూడా ఎంతో కష్టపడి ఆధారాలు తీసుకొచ్చావు. కాకపోతే కేసు పూర్తయ్యాక